హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సమ్మర్ వచ్చింది కదా, మ్యాంగోస్తో మనం ఈ కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు. బయట కొనే వాటికంటే ఇవి చాలా బెటర్. నేను ఇక్కడ ఒక పెద్ద మామిడి పండును తీసుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసేసి శుభ్రంగా కడుక్కొని ఇలా దీనికి ఉన్న పీచు మొత్తాన్ని తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. గ్యాస్ పైన ఒక కడాయి పెట్టి నేను ఇక్కడ ప్యూర్ మిల్క్ తీసుకుంటున్నాను. ఈ మిల్క్ని మనం మరిగించుకుందాము. నేను ఇక్కడ ఎలాంటివి కార్న్ఫ్లోర్ లాంటివి యూజ్ చేయడం లేదు. ఓన్లీ మిల్క్, షుగరు, మ్యాంగో 3 ఇంగ్రీడియంట్స్ తోటి మాత్రమే ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మిల్క్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి మనకి మిల్క్ మాత్రమే మిగిలాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా దగ్గర పడేలా మనం బాగా ఈ మిల్క్ని మరిగించుకుందాము. చూడండి ఎంత బాగా మరిగిపోయాయో కదా. ఇప్పుడు మనం పట్టుకున్న మ్యాంగో ప్యూరీని కూడా ఈ మిల్క్లోని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. నేను ఇక్కడ ఐస్ మోల్డ్ తీసుకుంటున్నాను. మీరు గ్లాస్ అయినా వేసుకోవచ్చు. ఇలా మూతపై కవర్ చేసేసి మనం ఐస్ స్టిక్స్ని పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 లేదా 7 గంటలు మనం ఫ్రిడ్జ్ చేసేసుకోవాలి. చూడండి 7 గంటల తర్వాత నేను ఐస్ క్రీమ్ని ఒకసారి వాటర్లో పెట్టుకొని డిప్ చేసుకొని తీసేసుకోవడమే. క్రీమీ లాంటి ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట కొన్ని ఐస్ క్రీమ్స్ కంటే మనం ఇంట్లోనే ఇలా పిల్లలకి చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.